सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य मानीस्तः श्रुतं मे मा प्रहासीर् अनेनाधीतेन होरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతిః. మనం ఐతరేయోపనిషత్తు 3వ క్లాస్ లో ఉన్నాం. అంతకు ముందు క్లాస్ లో ఐతరేయోపనిషత్తులోని మొదటి అధ్యాయంలోని మొదటి ఖండంలోని మొదటి మంత్రాన్ని ముగించుకున్నాము. ముందు మొదటి ఖండంలో ఉన్న 4 మంత్రాలను చాంట్ చేస్తాను. आत्मा वा इदमेक एवाग्रासीत् नान्यत् किञ्चन मिषत् स ईक्षत लोकान्नुसृजायिति स इमान् लोकान् असृजत अम्बो मरीचिर्मरमापो अदोम्बः परेण दिवं द्यौः प्रतिष्ठा अन्तरिक्षं मरीचयः पृथिवी मरोया अधस्ताता आपः स ईक्षते मेनुलोका लोकपालान्नुसृजायति सोऽद्य एव पुरुषं समुद्धृत्यामूर्छयत् तमभ्यतपत्तस्याभितप्तस्य मुखं निरभिद्यत यदाण्डम् मुखाद्वाग्वाचो अग्निर्नासिके निरभिद्येताम् नासिकाभ्यां प्राणः प्राणाद्वायुः अक्षिणी निरभिद्येताम् अक्षिभ्यां चक्षुः चक्षुष आदित्यः कर्णौ निरभिद्येताम् कर्णाभ्यां श्रोत्रं श्रोत्राद्दिशत् त्वग्निरभिद्यत त्वचो लोमान् लोमभ्य ओषधि वनस्पतयो हृदयं निरभिद्यत हृदयान् मनो मनसश्चन्द्रमा नाभिर्निरभिद्यत नाभ्या अपानो अपानान् मृत्युः शिश्नं निरभिद्यत శిష్ణాద్వేతో రేతస ఆపః. మొదటి మంత్రం ముగించుకున్నామని చూసాము. మొదటి మంత్రంలో ఒక భాగం ప్రతిజ్ఞా వాక్యం అంటారు. అంతవరకు చూస్తే ఆత్మావా ఇదమేక ఏవాగ్రహాసిత్ నాణ్యత్ కించన మిషతు. ఇలాంటి ప్రతిజ్ఞా వాక్యాలను మనం తైత్తిరీయోపనిషత్తులోను చాందోగ్యోపనిషత్తులోను చూసాము. బ్రహ్మ విదాప్నోతి పరం తైత్తిరీయోపనిషత్తులో చూస్తే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం చాందోగ్యంలో చూసాం. ఇంచుమించుగా చాందోగ్యంలోని ఆ ప్రతిజ్ఞా వాక్యానికి ఈ ఐతరేయంలోని ఈ ప్రతిజ్ఞా వాక్యానికి అర్థం ఒకటేగా ఉంది. కాకపోతే అక్కడ సత్ పదం వేస్తే ఇక్కడ ఆత్మ పదం వేసింది. రెండింటి అర్థం బ్రహ్మే. బ్రహ్మ, సత్, ఆత్మ ఇవన్నీ పర్యాయ పదాలు అని గుర్తుంచుకోవాలి. ఆత్మావా ఇదం. ఇదం అంటే ఈ జగత్, ఇదిగో ఎదుర్కొండా ప్రత్యక్ష ప్రమాణానికి కనిపిస్తున్న ఈ జగత్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది? అవ్యక్త రూపంలో ఉంది. జగత్తు రాకముందు బ్రహ్మ ఉంది అంటే దాన్ని తిరగేస్తే బ్రహ్మ జగత్తు అంతటా నిండి ఉంది. అందువల్ల బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్తు అని చూసాం. ఇక్కడ జగత్ కారణంగా చూసినప్పుడు ముందు బ్రహ్మను ఉపాదాన కారణంగా చూస్తాం.
జగత్తు అంతటా బ్రహ్మ ఉంది అంటే అది ఉపాదాన కారణం అవుతుంది. ఎటువంటి బ్రహ్మ? ఏక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషతు. ఏకం అంటే స్వగత భేదాలు లేవు, ఏవా అంటే సజాతీయ భేదాలు లేవు, నాణ్యత్ కించన మిషతు అంటే విజాతీయ భేదాలు లేవు. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అని దీని అర్థం. దాని తర్వాత మొదటి మంత్రంలో తర్వాత భాగం స ఈక్షత. ఇది చాలా ముఖ్యం. ఎందువల్లనంటే సృష్టి అనుకోకుండా యాక్సిడెంటల్ గా దానంతట అది జరగలేదు. పరమాత్మ ఒక సంకల్పం చేసి ఒక ప్రణాళిక వేసి దాని ప్రకారం సృష్టించాడు అని చూపించటానికి స ఈక్షత పదం మనకి నిరూపిస్తుంది. దీన్ని బట్టి పరమాత్మ నిమిత్త కారణం కూడా అని వస్తుంది. పరమాత్మే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం లేదా మేకర్ అండ్ మెటీరియల్ రోల్డ్ ఇంటూ వన్ అని అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణ సాలెపురుగు. యథోర్ణనాభి సృజతే గృహ్ణతేచ. ఎలాగైతే సాలెపురుగు తనలోంచే దారం తీసుకుని గూడు కట్టుకుంటుందో అలా పరమాత్మ తనలోంచే ముడి సరుకుని తీసుకుని ఈ జగత్తుని సృష్టించాడు. ఇప్పుడు పరమాత్మ ఏమని భావించాడు? ఇమాన్ లోకాన్ని సృజాయితి. ఈ లోకాన్ని సృష్టిస్తాను అని అనుకున్నాడు. సృష్టి గురించి అన్నింటిలోనూ ఒక్కలాగా రాదు. ఇక్కడ స్థూల ప్రపంచ సృష్టి గురించి మనకి డైరెక్ట్ గా వచ్చేస్తోంది. మామూలుగా మనం నేర్చుకునేది ఆత్మ నుంచి పంచభూతాలు వచ్చాయని, పంచభూతాల నుంచి పాంచభౌతిక ప్రపంచం వచ్చిందని చూస్తాము. ఇలా రకరకాలుగా ఎందుకు చెప్తోంది అంటే దాని కారణం కూడా చూసాము. తర్వాత నిజంగా సృష్టి జరగలేదు అని ఉపనిషత్తు కొట్టివేస్తుంది. సృష్టి జరిగింది అని చెప్పటం అధ్యారోపం అయితే ఆ సృష్టి నిజంగా జరగలేదు, జగత్తు మిథ్య అని దాన్ని మిథ్యగా కొట్టివేయటాన్ని అపవాదం అంటారు. ఈ రెండింటిని కలిపి అధ్యారోప అపవాద పద్ధతి అని అంటారు. అది ఎలాగో మనం ముందు ముందు చూస్తాము. ఈ జగత్తు ఎలా ఉంది అంటే అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. కానీ దీన్ని సృష్టించిన బ్రహ్మ ఏకం, సారం, సత్యం, నిత్యం. ఇప్పుడు రెండు కలిపి చెప్తే ఏకం, నిత్యం, సారం, సత్యం అయిన బ్రహ్మ అనేకం, అనిత్యం, అసారం, అసత్య జగత్తును సృష్టించాడు అని దీని అర్థం. జగత్తుని మిథ్యగా ఎందుకు కొట్టివేస్తుంది అంటే శంకరాచార్యుల వారు 7 కారణాలు చెప్పారు తన భాష్యంలో. వాటిని మనం టుకీగా చూస్తే నిజంగా సృష్టి జరిగింది అని చెప్పేటట్టయితే బ్రహ్మ సవికారం అవ్వాలి, కానీ శాస్త్రం నిర్వికారం అంటుంది. అందువల్ల అది శాస్త్ర విరోధం అవుతుంది. 2, నిజంగా సృష్టి జరిగి ఉంటే ద్వైతం నిజంగా ఉండాలి, ద్వైతాన్ని కొట్టివేయకూడదు. ద్వైతాన్ని కొట్టివేయకపోతే సంసారాన్ని కొట్టివేయలేము, సంసారాన్ని కొట్టివేయకపోతే మోక్షం పొందనవసరం లేదు. అప్పుడు శాస్త్రం అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది. 3, శాస్త్రం ద్వైతాన్ని ఎక్కడికక్కడ విమర్శిస్తూ ఉంటుంది, అలా విమర్శించడానికి వీలుండదు. 4, శాస్త్రం అప్రమాణం అయిపోతుంది. మనకి ఆల్రెడీ తెలిసిన విషయాన్ని శాస్త్రం చెప్పకూడదు. శాస్త్రం సృష్టి నిజంగా జరగలేదు అని చెప్తోంది, అది మనకి తెలియని విషయం. 5, ఒకవేళ నిజంగా సృష్టి జరిగి ఉంటే దానికి ఒక ఫలం చెప్పాలి, కానీ శాస్త్రం ఎక్కడా దాని గురించిన ఫలం చెప్పలేదు. 6, ఇన్ని రకాలుగా సృష్టి గురించి శాస్త్రం చెప్తోంది అంటే అది అపశృతి అవుతుంది. అది నిజంగా జరిగి ఉంటే అన్ని చోట్ల ఒక్కలాగానే చెప్పాలి. ఆఖరి కారణం, ఒకవేళ నిజంగా సృష్టి జరిగి ఉంటే ఐక్యం గురించి పాస్ట్ టెన్స్ లో చెప్పాలి గాని తత్ త్వం అసి అని ప్రెజెంట్ టెన్స్ వాడటానికి కుదరదు. మరి నిజంగా సృష్టి జరగలేదు ఎలాగో కొట్టివేస్తాం అనేటట్టయితే సృష్టి జరిగింది అని ఇంత ప్రత్యేకించి చెప్పడం ఎందుకు అంటే వేదాంతానికి వస్తూనే
బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పేస్తే విద్యార్థులు పారిపోతారు, గురువు అద్వైతం అయిపోతాడు. అందువల్ల విద్యార్థి ఉన్న స్థాయికి శాస్త్రం దిగి వచ్చి అతను ఉన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. మొదటి స్థాయి పరమాత్మ ఉన్నాడు, రెండవ స్థాయి సృష్టికి పూర్వం ఆయనే ఉన్నాడు, మూడవ స్థాయి సృష్టిలోనూ ఆయనే ఉన్నాడు, నాలుగవ స్థాయి సృష్టి లయమయ్యాక కూడా ఆయనే ఉంటాడు. సో ఈ మంత్రంలో మనం నేర్చుకున్న 4 అంశాలు: బ్రహ్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, 2 బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం, 3 బ్రహ్మ సత్యం జగన్మిథ్య, 4 సృష్టి నిజంగా జరగలేదు. ఇప్పుడు ఈ నేపథ్యంతో 2వ మంత్రంలోకి అడుగు పెడదాం. ముందు ఆ మంత్రం చాంట్ చేస్తాను. సైమాన్ లోకాన్ అసృజత అంబో మరీర్చిర్మరమాపో అదోంబః పరేణ దివం ద్యౌః ప్రతిష్టాంతరిక్షం మరీచయః పృథివీ మరోయా అధస్తాత ఆపః. సృష్టి ప్రకరణం అన్నిట్లోనూ ఒక్కలాగా లేదని ముందే చూసాం. ఇక్కడ లోక సృష్టితో మొదలవుతున్నది. ఇక్కడ సృష్టి చూసే ముందు తైత్రీయంలో మనం చూసిన సృష్టి గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అది తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం సూచించే ఏకమైన ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ, పృథివీ నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు వచ్చారు అని అక్కడ చూసాం మనం. అంతేకాదు చాందోగ్యోపనిషత్తుకి వెళ్ళేసరికి ఈ పంచభూతాలలో 2 భూతాలను వదిలేసింది. 3 రూపాని ఇత్యేవ సత్యం అని ఆ పదం మారుమోగుతుంది. అందులో 3 భూతాలే సత్యం. అంటే అగ్ని నుంచి సృష్టి జరిగింది, అగ్ని, నీరు, పృథివీ నుంచి అన్ని వచ్చాయని, అవి ఆత్మ నుంచి వచ్చాయి కాబట్టి ఈ 3 సత్యం. అంటే మనం ఇంకొక అడుగు వెనక్కి వెళ్ళి ఈ 3 బ్రహ్మ నుంచి వచ్చాయి కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అక్కడ నిరూపిస్తాం. ఇక్కడ ఈ ఐతరేయోపనిషత్తుకు వచ్చేసరికి సరాసరి లోక సృష్టికి వచ్చేసాం. ఎందువల్ల మొదటి మంత్రంలోనే మనకి భగవంతుడు ఏమని సంకల్పించాడో వచ్చింది. లోకాన్ని సృజాయితి అని అక్కడ అన్నాడు. సో ఏ లోకాలు సృష్టించాడు, ఎలా సృష్టించాడు ఇక్కడ చూస్తాం మనం. స ఇమాన్ లోకాన్ అసృజత సహా అంటే మనం మొదటి మంత్రంలో ఏ బ్రహ్మ నిర్వచనం చూసాం అది గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటది? అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అయిన బ్రహ్మ, సృష్టికి ముందు తాను మాత్రమే ఉన్న బ్రహ్మ. ఆ బ్రహ్మ ఈ లోకాలను సృష్టించాడు. మనం సాధారణంగా లోకాల గురించి 2 రకాలుగా నేర్చుకుంటాం. 3 లోకాలు అంటాం. అవి భూలోక, భువర్లోక, సువర్లోకాలు అంటాం. అసలైతే సరిగ్గా శాస్త్రం నేర్చుకోవాలంటే 14 లోకాల గురించి వస్తాయి. భూలోకంతో మొదలై ఊర్ధ్వలోకాలు 7. అవి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. అధోలోకాలు కూడా 7. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. ఈ 7 ఆ 7 కలిపి 14 లోకాలను భగవంతుడు సృష్టించాడు అని వేరే సందర్భాలలో నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ఈ 14 లోకాలను 4 లోకాలుగా విభజించింది ఉపనిషత్తు. అవి అంబో మరీచిర్ మరమాపహ. అంబః మరీచిః మరం ఆపః. సో ఈ లోకాలను స ఇమాన్ లోకాన్ అసృజత, ఈ లోకాలను ఈ భగవంతుడు సృష్టించాడు
అని అర్థం. ఈ లోకాలకి ఈ పేర్లు ఎందుకున్నాయి, కొత్తగా ఉన్నాయి కదా, అందువల్ల ఉపనిషత్తే అంబోలోకం అంటే ఏమిటి, మరీచిలోకం అంటే ఏంటి, మరలోకం అంటే ఏమిటి, ఆపహ అంటే ఏమిటి వర్ణిస్తోంది అని చూద్దాం. అదోంబహ పరేణ దివం ద్యౌహు ప్రతిష్ట. ముందు అధ అంబహ. అధ అంబహ అంటే ఈ 4 లోకాలు చెప్పింది కదా, అవి మళ్ళీ ఒకసారి చూస్తే అంబహ మరీచిహి మరం ఆపహ. ముందు అంబలోకం గురించి వివరిస్తాను అంటున్నది ఉపనిషత్తు. అంబలోకం అంటే పైన ఉన్న అన్ని లోకాలు. పైన అంటే దేనికి పైన, మనం ఏమన్నాం, భూలోకానికి పైన ఉన్న లోకాలు అన్నాం. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఏమంటోంది, దివం అంటోంది. దివం అంటే స్వర్గలోకం, స్వర్గలోకానికి పైన ఉన్న లోకాలు. సో స్వర్గలోకం నుంచి కౌంట్ చేసుకోవాలి. సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలు, ఈ 5 లోకాల గురించి ఇక్కడ చెప్తోంది. ద్యౌహు ప్రతిష్ట. ద్యౌహు అన్నా, దివం అన్నా, స్వర్గలోకం అన్నా, సువర్లోకం అన్నా ఇవన్నీ ఒకటే అర్థం. ద్యౌహు ప్రతిష్ట. ఈ లోకాలు స్వర్గలోకం పైన ఉన్నాయని చూసాం కదా. స్వర్గలోకం పైన ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి, స్వర్గలోకం వాటికి ఆధారంగా ఉంది అని అర్థం. అందువల్ల దీన్ని కూడా ఈ పై లోకాలలో కలుపుకున్నాం. సో ఇప్పుడు ఇందాక చూసినట్టుగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు కలిపి అంబోలోకం అయ్యాయి. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. అంబహ అంటే వీటిల్లో నీరు ఎక్కువగా ఉంటుంది అని అర్థం. భూరితివా అయం లోకః భువ ఇత్యంతరిక్షం సువరిత్య సౌలోకః అని శిక్షావళిలో తైత్తిరీయంలో వస్తుంది. ఇప్పుడు ఇందులో పదం మళ్ళీ చూస్తే అంతరిక్షం మరీచీహి. 2వ లోకాన్ని మరీచీహి అంది. ఈ మరీచి ఏమిటి, అంతరిక్షం. మనం వెనక్కి వెళ్తే సువర్లోకం వెనక ఏముంది, భూవర్లోకం. మనం భూలోక, భూవర్లోక, సువర్లోకాలు వరుస చూసాం. సువర్లోకం నుంచి చెప్పేసింది. సో వెనక్కి వెళ్తే భూవర్లోకం. సో అంతరిక్షం అంటే భూవర్లోకం. మరీచి అంటే సూర్య కిరణాలు ఎక్కువగా ఉన్న లోకం. మరీచి అంటే సూర్యుడిని సూచిస్తుంది, సూర్యకిరణాలు ఎక్కువగా ఉండే లోకం కాబట్టి దీన్ని మరీచి అంటున్నారు. సో ఇదొక లోకం. ఇప్పుడు 3వ లోకం పృథివీ మరహ. ఈ భూవర్లోకం వెనక్కి వెళ్తే భూలోకం అని చూసాం. భూలోకాన్ని ఇక్కడ పృథివీ అంటున్నది. మ్రియంతే అస్మిన్ జనాహ ఇతి అంటే భూలోకంలో ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు, త్వరగా మరణిస్తారు. తక్కిన లోకాల ఆయు పరిమాణంతో చూస్తే భూలోకంలో జనరాశి ఎక్కువ జనరాశి త్వరగా మరణిస్తారు. అందువల్ల పృథివీ మరం అయ్యింది. సో పృథివీ గురించి ఒకటి వచ్చింది. ఇప్పుడు యా అధస్తాత ఆపహ. అధహ తా తత్. ఇంకా దాని తర్వాత మిగిలింది ఏమిటి, ఇగో తక్కిన లోకాలు, వాటిని ఆపహ అంటోంది. పారిశేష న్యాయం ప్రకారం మిగిలినవి అధోలోకాలు. ఆల్రెడీ 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు ఉన్నాయని వాటి పేర్లు చూసాం. ఊర్ధ్వలోకాలలో చివరి 5 ఒకసారి చెప్పింది ఉపనిషత్తు, తర్వాత భువర్లోకాన్ని చెప్పింది, తర్వాత భూలోకాన్ని చెప్పింది. ఇంతవరకు అధోలోకాల గురించి రాలేదు కాబట్టి పారిశేష న్యాయం అంటారు. ఇవన్నీ పోతే మిగిలినవేవి అధోలోకాలు. ఇవన్నీ కలిపి ఒక లోకంగా చెప్పేసింది ఇక్కడ ఉపనిషత్తు. ఆపహ అంటే మామూలుగా నీరు, కానీ ముందు అంబహ అన్న నీరు అని ఊర్ధ్వలోకాల్లో నీరు ఎక్కువగా ఉంటుందని చూసాం. మళ్ళీ అదే అర్థాన్ని ఇక్కడ తీసుకోకూడదు. అలా తీసుకుంటే దాన్ని పునరుక్తి దోషం అంటారు. అందువల్ల ఇక్కడ వేరే అర్థం చెప్తున్నారు భాష్యకారులు. ఆప్యంతే బహుభిః జనైః. ఈ అధోలోకాలు జనసందోహంతో నిండి ఉంటాయట.
అంటే ఇది ఓవర్ క్రౌడెడ్ గా ఉంటుంది అని. సో ఈ విధంగా 5 + 1 + 1 + 7 14 లోకాల సృష్టి జరిగింది. అవి ఎలాగో చూసాం కదా. మళ్ళీ ఒకసారి చూస్తే స ఇమాన్ లోకాన్ అసృజత, అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైన స్వజాతీయ విజాతీయ స్వగత భేదం లేని బ్రహ్మ ఈ లోకాలను సృష్టించాడు. ఏమిటా 4 లోకాలు అంటే అంబో మరీచిర్ మర మాపహ. అంబ అంటే స్వర్గలోకానికి పైన ఉన్న లోకాలు, అందువల్ల స్వర్గలోకం వీటికి ప్రతిష్ట. తర్వాత అంతరిక్షం మరీచి అన్నది ఉపనిషత్తు, అంటే భూవర్లోకం, సూర్యకిరణాలు ఎక్కువగా ఉన్నాయి. పృథివీ మరహ అంది, భూలోకంలో ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు కాబట్టి అంది. తక్కిన 7 అధోలోకాలను ఆపహ అనే పదంతో చెప్పేసింది, అంటే అక్కడ ఎక్కువ మంది క్రిక్కిలిసి ఉంటారు అని చెప్పింది. ఇప్పుడు 3వ మంత్రంలోకి అడుగు పెడదాము. స ఈక్షతే మేను లోకపాలాన్ను సృజాయితి సోధ్యైవ పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్. ఇప్పుడు లోకపాలకుల సృష్టి, లోకాల సృష్టి అయిపోయింది. ఈ మంత్రంలో లోకపాలకుల సృష్టి వస్తోంది. ఇక్కడ కూడా మళ్ళీ స ఈక్షత, ఆ పరమాత్మ ఒక స్టెప్ అయింది, ఇప్పుడు 2వ స్టెప్ లాగా అడుగు పెట్టబోతున్నాను అనుకుని ఈ విధంగా సంకల్పం చేశాడు. ఏమని? ఇమేను లోక, ఈ లోకాలను సృష్టించేశాను కాబట్టి ఇప్పుడు లోకపాలాన్ని సృజాయితి, లోకాలను సృష్టించి వాటిని పాలించే లోకపాలకులు లేకపోతే అవి నాశనం అవుతాయి. లోకాలను రక్షించే దేవతలను కూడా సృష్టించాలి అని అనుకున్నాడు. ఈ ఉపనిషత్తులో సృష్టి ప్రకరణం ప్రత్యేకంగా ఉంది అని చూస్తూనే ఉన్నాం. మనం ఈ తైత్రీయోపనిషత్తులో చూసిన దాని సారాంశం ముందు పంచభూతాలు వచ్చాయి. ఆ పంచభూతాలు కూడా సూక్ష్మ పంచభూతాలు. దాని తర్వాత వాటి నుంచి పంచీకరణం జరిగి స్థూల పంచభూతాలు వస్తాయి. ఆ విధంగా సూక్ష్మ భూతాలు వచ్చాక స్థూల భూతాలు వస్తాయి. స్థూల భూతాల నుంచి స్థూల ప్రపంచం, పాంచభౌతిక ప్రపంచం అంటారు, అది వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా స్థూల ప్రపంచానికి అధిష్టానమైన విరాట్ సృష్టి గురించి వర్ణన వచ్చేస్తున్నది. స్థూల ప్రపంచానికి అధిష్టాన దేవత విరాట్, సూక్ష్మ ప్రపంచానికి అధిష్టాన దేవత హిరణ్యగర్భ, కారణ ప్రపంచానికి అధిష్టాన దేవత ఈశ్వరుడు. ఇవన్నీ మనం తత్వబోధలో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ స్థూల ప్రపంచానికి అధిష్టాన దేవత అయిన విరాట్ సృష్టి గురించి వర్ణన వస్తోంది. ఎలా వస్తోంది? సోద్భ్య ఏవ, అద్భ్య అంటే నీరు. సో ఇక్కడ నీటిని ఉపలక్షణంగా తీసుకోవాలి. ఉపలక్షణం అంటే ఏమిటి? ఒక విషయం గురించి చెప్తే దానికి సంబంధించిన తక్కిన అన్నింటినీ తీసుకోవాలి. నీటి నుంచి సృష్టించాడు భగవంతుడు అంటే ఒక్క నీటి నుంచే సృష్టించలేదు, స్థూల పంచభూతాల నుంచి సృష్టించాడు అని కలుపుకోవాలి. ఇక్కడ పంచభూతాల్లో ఒకటైన నీరు గురించి చెప్పాడు కాబట్టి మనం తక్కిన 4 ఆకాశం, వాయువు, అగ్ని, పృథివీ కలుపుకోవాలి. వీటి నుంచి స్థూల సమష్టి సృష్టి వస్తుంది. మాంసపిండాన్ని సృష్టించాడు ముందు. 4వ మంత్రం, ఆ మంత్రం పూర్తిగా తర్వాత చూద్దాం, అర్థమయ్యాక చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చే సృష్టి ఒక అద్భుతమైన సిద్ధాంతం. 3 అంశాల చొప్పున జరిగింది. ఇప్పుడు వ్యష్టి పరంగా చూస్తాము. ఒక వ్యష్టిలో 3 అంశాలు ఉంటాయి. అవి గోళకాలు, ఇంద్రియాలు, అధిష్టాన దేవతలు. ఉదాహరణకి కన్ను తీసుకోండి. బాహ్యంగా కనపడే ఈ కళ్ళు, ఈ తెల్లగుడ్డు నల్లగుడ్డుతో కూడిన ఈ కన్నుని గోళకాలు అంటారు. అంటే అవి చూడటానికి ఉపయోగపడేవి. గోళకాలు అంటే స్థూల శరీరంలో కనిపించే కన్ను, ముక్కు, నోరు లాంటి వాటంతటా అవి చూడలేవు. వాటి శక్తినిచ్చేది సూక్ష్మ శరీరంలోని ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు కూడా వాటంతట అవి పనిచేయలేవు. వాటికి అధిష్టాన దేవతలు ఉంటారు.
ఆ అధిష్టాన దేవతలు సమష్టి పరంగా వస్తారు. సో ఇప్పుడు కన్ను గురించి చూసినప్పుడు ఈ కన్ను అనే గోళకానికి శక్తినిచ్చేది కన్ను, దానికి శక్తినిచ్చేది అధిష్టాన దేవత, కంటికి అధిష్టాన దేవత సూర్యుడు. సో సూర్యుడి వల్ల సూక్ష్మ శరీరంలో ఉన్న ఇంద్రియం చేతనం అవటం వల్ల మనం బాహ్యంగా కనిపిస్తున్న కంటితో చూడగలుగుతున్నాము. అవి ఇక్కడ మనం చూస్తాము ఆ లిస్టు. ఈ మంత్రంలో వచ్చిన ఈ వర్ణనే తత్వబోధకు ఆధారం. ఎందువలనంటే తత్వబోధలో మన శరీరంలో ఏ అంగానికి ఏ దేవత అధిష్టాన దేవత వివరంగా వస్తుంది. తమ అభ్యతపతు, పరమాత్మ సంకల్పం చేశాడు. ఒక్కొక్క శ్లోకంలోనూ పరమాత్మ సంకల్పం చేశాడు, పరమాత్మ సంకల్పం చేశాడు అని పదే పదే వస్తుంది. అంటే మనం ముందే చూసినట్టుగా ఇన్నిసార్లు చెప్పటంలోని ఉద్దేశం సృష్టి ఏర్పడటానికి ఒక చేతన తత్వం ఉండాలి అని మనకి సూచించటానికి. సాంఖ్య దార్శనికులు సృష్టి ప్రధానం నుంచి అంటే ప్రకృతి నుంచి వచ్చింది అంటారు. వారి ఉద్దేశంలో ప్రకృతి, అంతేకాదు వారికి ప్రకృతి జడం. సో జడమైన దాని నుంచి సృష్టి వచ్చింది అంటారు. దీన్ని స్వభావవాదన అంటారు. కానీ అలా సాధ్యం కాదు, దాని వెనక సంకల్పం కావాలి. సో ఈ సృష్టి ఎలా వచ్చింది? నిరభిద్యత, ఈ పదం రిపీట్ అవుతూ వచ్చింది. నిరభిద్యత అంటే చీల్చుకుని వచ్చింది. ఎలా చీల్చుకుని వచ్చింది? ఉపనిషత్తే ఒక ఉదాహరణ ఇస్తుంది. యథాండం, గుడ్డులోంచి పక్షి చీల్చుకుని వచ్చినట్టుగా ఇవి వచ్చాయి. ఈ మూడింటిని సెట్స్ గా మన శరీరంలో ఏ ఉన్నాయో అవి చూద్దాం. అప్పుడు ఇందులో వచ్చిన అంశం అర్థమవుతుంది. గోళకం, ఇంద్రియం, అధిష్టాన దేవత, ఈ మూడు ఒక సెట్. ఉదాహరణకి ఇక్కడ ముఖం అని వస్తుంది, కానీ ముఖం అంటే సంస్కృతంలో నోరు. మనం చూసే నోరుకు ఇంద్రియం వాక్కు, దానికి అధిష్టాన దేవత అగ్ని, ఇదొక సెట్. తర్వాత నాసిక అంటే ముక్కు, ముక్కు ద్వారా మనం ఏం చేస్తాం? ఊపిరి పీల్చుకుంటాం. అందువల్ల దానికి ఇంద్రియం ప్రాణం, వాయుదేవత అధిష్టాన దేవత. మూడవ సెట్ అక్షిణి అంటే కన్ను, చక్షువు ఆదిత్యుడు. 4 చెవులు, శ్రోత్రం, దిశలు. 5 త్వక్ రోమాలు, ఓషధి, వనస్పతులు. 6 హృదయం, మనసు, చంద్రుడు. ఈ విషయం ఒకటి గమనించాలి. సైన్స్ లో మనసు ఎక్కడ ఉంది అంటే మెదడులో ఉంది అని చెప్తారు, కానీ మనసు ఎక్కడ ఉంది అంటే హృదయంలో ఉంది అని చెప్తుంది శాస్త్రం. సో ఈ హృదయం గోళకం, మనసు ఇంద్రియం, చంద్రుడు దానికి అధిష్టాన దేవత. నాభి అపానం మృత్యువు, శిష్ణం రేతస్సు నీరు. సో ఇలా ఒక్కొక్కటి వచ్చాయి అని చెప్పాడు. ముందు వీటి వివరాలు కూడా చూద్దాం. ముఖం అంటే నోరు అని తీసుకోవాలి. ప్రాణం అంటే శ్వాసక్రియ. అక్షినికి చక్షుకి మధ్య భేదం. అక్షిని అంటే బాహ్యంగా కనపడే గోళకం, చక్షువు అంటే కంటి చూపు. కొంతమందికి కంటి చూపు లేకపోతే బాహ్యంగా కనపడే కన్ను గాజు కన్నులా ఉంటుంది. చెవుల గురించి తెలిసిన, చెవులకి అధిష్టాన దేవతలు దిగ్దేవతలు. ఇక్కడ లోమాని అని ఉంది, అంటే రోమాలు. సంస్కృతంలో రాకు లాకు భేదం ఉండదు అని చెప్తారు. ఏదైనా వింటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటాం కదా, అలాగే ఈ రోమాలకు అధిష్టాన దేవత చెట్లు, ఓషధి వనస్పతులు అంటే చెట్లు. అద్భుతమైన భావన. చెట్లను కొట్టివేస్తే భగవంతునికి హాని చేసినట్టు అవుతుంది. తర్వాత అపానం ఇంద్రియం, దానికి అధిష్టాన దేవత మృత్యువు అని చూసాం. అపానం మృత్యువు ఎలా అయింది అంటే అపానం పని ఏమిటి? విసర్జన చేయటం. మన శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను విసర్జిస్తుంది. అలాగే ఎప్పుడో మనం ఈ భూమి మీద వ్యర్థంగా ఉన్నాము అని అనిపించినప్పుడు మనను కూడా ఉదానంతో కలిపి తీసుకెళ్లిపోతుంది. అందువల్ల మృత్యు అయింది. తర్వాత రేతస్సు. రేతస్సు అంటే పురుష బీజం.
ఇక్కడ ఉపస్థ ఇంద్రియంగా తీసుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి మనం. వీటిలో అన్ని అంగాలు రాలేదు. మన సూక్ష్మ శరీరంలో 19 అంగాలు ఉంటాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వారి అంతఃకరణ అంటే మనసులో 4. అవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాటిలో మనకి కొన్నే వచ్చాయి. ఆ రాని కూడా కలుపుకోవాలి. తర్వాత మనం వీటిని అర్థం చేసుకోవడానికి ఒక పట్టికగా వేసుకున్నాం. కానీ ఇంకా ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడివడలేదు. అన్ని గాలిలో విడిగా తేలుతున్నాయి. మూడవది, నిజానికి సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం వస్తుంది. హిరణ్య గర్భ నుంచి విరాట్ ఉద్భవించాడు అని చూస్తాం. కానీ ఇక్కడ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం వచ్చినట్టు వస్తున్నది. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అభివ్యక్తి ఉచ్యతే నతు ఉత్పత్తి. అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం నిజంగా పుట్టలేదు, దాని నుంచి వ్యక్తమైనట్టుగా తీసుకోవాలి తప్ప. అంటే మనకి ముందు స్థూల శరీరం కనిపిస్తుంది, కన్ను కనిపిస్తుంది. కంటితో మనం చూడగలుగుతున్నాము అంటే దానికి ఒక ఇంద్రియ శక్తి ఉంది అని తెలుస్తుంది. కాబట్టి కనిపించే దాని నుంచి కనిపించని దాని వైపు వెళ్ళటం తేలిక. బిఎడ్ నేర్పించేటప్పుడు ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన విషయం ముందు వర్ణించి దాని నుంచి తెలియని దానికి వెనక్కి వెళ్తారు. అలా ఇక్కడ తెలిసిన స్థూల ప్రపంచం వర్ణన నుంచి మనకి సూక్ష్మ ప్రపంచ వర్ణనకి తీసుకువెళ్తుంది ఉపనిషత్తు. కాబట్టి స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం వచ్చింది అని అనుకోకూడదు, వ్యక్తమైంది అని అర్థం చేసుకోవాలి. అద్దంలో సూర్య ప్రతిబింబం కనిపించింది అనుకోండి, అద్దం సూర్యుని సృష్టించిందా? సూర్యుడిని సృష్టించలేదు, ప్రతిబింబింపజేసింది అంతే. ఇక్కడితో లోకపాలకుల సృష్టి అయింది. తమభ్యతపత్తస్యాభితప్తస్య ముఖం నిరభిద్యత యదాండం ముఖాద్వాగ్వాచో అగ్నిర్నాసికే నిరభిద్యేతాం నాసికాభ్యాం ప్రాణః ప్రాణాద్వాయుః అక్షిణీ నిరభిద్యేతాం అక్షిభ్యాం చక్షుః చక్షుష ఆదిత్యః కర్ణౌ నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాద్దిశత్ త్వగ్నిరభిద్యత త్వచో లోమాన్ లోమభ్య ఓషధి వనస్పతయో హృదయం నిరభిద్యత హృదయాన్ మనో మనసశ్చంద్రమా నాభిర్నిరభిద్యత నాభ్యా అపానో అపానాన్ మృత్యుః శిస్నం నిరభిద్యత శిస్నాద్రేతో రేతస ఆపః. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ 4వ మంత్రాన్ని అర్థం చేసుకుంటే, తం అభ్యతపః అంటే ఆ భగవంతుడు ధ్యానం చేశాడు. దేని మీద ధ్యానం చేశాడు? బ్రహ్మాండాన్ని సృష్టిస్తాను అని ధ్యానం చేశాడు. తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత అంటే ఆ భగవంతుడి నుంచి ముఖం నిరభిద్యత అంటే చీల్చుకుని వచ్చింది అని చూసాం. ముఖం చీల్చుకుని వచ్చింది. ముఖం అంటే నోరు అని చూసాం. ఆ నోరుకి నేర్చుకున్న ఇంద్రియం అధిష్టాన దేవతలు ఏమిటి? వాక్కు, అగ్ని. ముఖాద్ వాగ్వాచో అగ్ని. సో ముఖం నుంచి వాక్కు, అగ్ని వచ్చాయి అని చెప్తున్నాడు. తర్వాత అగ్ని నాసికే, దాని తర్వాతది నాసిక అంటే ముక్కు. అగ్ని నాసికే నిరభిద్యేతాం. స్థూల ప్రపంచం నుంచి వ్యష్టి ఎలా వచ్చిందో చూస్తూ ఉంటాం. సో అగ్ని నాసికే నిరభిద్యేతాం. ఇప్పుడు నాసిక వచ్చింది. నాసికాభ్యాం ప్రాణః ప్రాణాద్ వాయుః. సో నాసికకి ఇంద్రియం ప్రాణం, అధిష్టాన దేవత వాయువు. అక్షిని నిరభిద్యేతాం. తర్వాత అక్షిని చీల్చుకుని వచ్చింది. ఎలా వచ్చింది? అక్షినికి సంబంధించిన ఇంద్రియం అధిష్టాన దేవతలు ఏమిటి? అక్షిభ్యాం చక్షుః చక్షుష ఆదిత్యః.
సో ఈ అక్షిణి వచ్చినప్పుడు అక్షిణితో పాటు చక్షువు ఆదిత్యుడు కూడా వచ్చారు. కర్ణాం నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాద్ దిశ. కర్ణాం నిరభిద్యేతాం చెవులు వచ్చాయి, చెవుల నుంచి శ్రోత్రం అంటే శ్రోత్ర ఇంద్రియం వచ్చింది. తర్వాత దిశ అంటే దిగ్దేవతలు వచ్చారు అని. తర్వాత త్వగ్ నిరభిద్యత, త్వక్ అంటే చర్మం, త్వచో లోమాని త్వచో లోమాని లోమభ్యః ఓషధి వనస్పతయ అని తీసుకోవాలి. త్వక్ వచ్చింది, త్వక్ తో పాటు లోమాని అంటే రోమాలు, రా మధ్య భేదం లేదని చూసాం. సో రోమాలు వచ్చాయి, వాటికి అధిష్టాన దేవత ఓషధి వనస్పతులు అని చూసాం. హృదయం నిరభిద్యత, తర్వాత హృదయం వచ్చింది. హృదయంతో ఏమొచ్చాయి? హృదయాన్ మనో మనశ్చంద్రమాహ. సో హృదయం నుంచి మనసు, మనసు నుంచి చంద్రుడు వచ్చారు. తర్వాత నాభిర్ నిరభిద్యత, నాభి వచ్చింది, నాభి చీల్చుకుని వచ్చింది. నాభ్య అపానో అపానాన్ మృత్యు, నాభితో పాటు అపానో మృత్యువు కూడా వచ్చాయి. శిష్ణం నిరభిద్యత, శిష్ణంతో పాటు రేతస్సు నీరు వచ్చాయి. శిష్ణం నిరభిద్యత, శిష్ణం వచ్చింది. శిష్ణాద్ రేతో రేతస ఆపహ, రేతస్సు యొక్క అధిష్టాన దేవత నీరు వచ్చాయి అని వచ్చింది. ఇక్కడితో లోకపాలకుల సృష్టి అయింది. మొదటి అధ్యాయంలోని మొదటి ఖండంలో లోకాల సృష్టి, లోకపాలకుల సృష్టి జరిగింది. ఈ 3 సెట్లు మనం ఇంకా ముందు నేర్చుకున్నాక ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ప్రతి వ్యక్తిలోనూ గోళకాలుంటాయి, ఆ గోళకాలకు శక్తినిచ్చే ఇంద్రియాలుంటాయి, ఇంద్రియాలకు శక్తినిచ్చే అధిష్టాన దేవతలు ఉంటారు అని చూస్తే చాలు. ఇప్పుడు ద్వితీయ ఖండం మంత్రం 1 చూద్దాం. తా ఏతా దేవతాః సృష్టాః అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ తం అసనాయ పిపాసాభ్యాం అన్వవార్జత్ తా ఏనమబ్రువన్ ఆయతనం న ప్రజానీహి యస్మిన్ ప్రతిష్ఠ అన్నమదామేతి. సో సృష్టి ప్రకరణమే ఇంకా కొనసాగుతున్నది. తా ఏతా దేవతాః సృష్టాః. సో విరాట్ దేహం నుంచి వచ్చిన ఈ దేవతలు అంటే ఈ అధిష్టాన దేవతలు. ఆ దేవతల పేర్లు మనం ఒకసారి మళ్ళీ చూస్తే అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిశలు, ఓషధి, వనస్పతులు కలిపి ఒకటే దేవతగా తీసుకోవాలి. చంద్రుడు, మృత్యువు, నీరు. ఈ దేవతలు అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్. అర్ణవం అంటే సముద్రం, మహాసముద్రంలో పడ్డారట. ఈ దేవతలు పుడుతూనే మహాసముద్రంలో పడ్డారు అని ఉపనిషత్ అంటున్నది. దీన్ని బట్టి దేవతలు కూడా సంసారులే అని, వారికి కూడా రాగద్వేషాలు ఉంటాయని, వారిని మనం ఉపాసన చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్తాం కానీ మోక్షం రాదని అర్థమవుతున్నది. అంటే మోక్షం కావాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి అంటే జ్ఞాన మార్గానికి రాక తప్పదు. ఇప్పుడు ఈ దేవతలకు వచ్చిన కష్టం ఏమిటి? సంసారంలో పడ్డారు అంటే సంసారాన్ని అనేక విధాలుగా ఉపనిషత్తు వర్ణిస్తూ ఉంటుంది. అహంకారం, మమకారాలు సంసారం అంటాయి, లేదా హర్ట్ అండ్ గిల్ట్ సంసారం ఉంటుంది. ఎవరినో ఏదో అంటే అపరాధ భావన, వారు మనని ఏదైనా అంటే బాధపడటం. సో హర్ట్ అండ్ గిల్ట్ ఇది ఒక సంసార వర్ణన. భగవద్గీతలో రాగం, శోకం, మోహంగా చూసాం. ఇక్కడ సంసారాన్ని ఉపనిషత్ ఎలా వర్ణిస్తోంది అంటే అసనాయ పిపాసాది యుక్తం అంటోంది. అసనాయ పిపాసాది యుక్తం. అసనాయ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. రెండింటిని కలిపి ఆకలి దప్పులు అంటాం మనం. సో ఆకలి దప్పులను ఇక్కడ సంసారానికి ప్రతీకగా వివరిస్తున్నది ఉపనిషత్తు. అసనాయ పిపాసాది వర్జితం మోక్షం. సో మోక్షం పొందాలి అంటే ఈ ఆకలి దప్పులకు
అతీతంగా ఎదగాలి. అంటే అసలు ఏమీ తినకూడదని కాదు అర్థం. శరీరంతో మమేకం చెందితే ఈ ఆకలి దప్పులకి లోనవుతాం. శరీరంతో మమేకం చెందకుండా నేను ఆత్మను అని తెలుసుకోవాలని ఎక్స్టెండెడ్ మీనింగ్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఈ దేవతలను సృష్టించాడు, ఈ దేవతలను సృష్టించగానే వారందరూ సంసారంలో పడ్డారు అని వస్తుంది. దేవతలకు కూడా సంసారం ఉంటుందా? దేవతలు కూడా ఆకలి దప్పులకు లోనవుతారా అని సందేహం వస్తుంది. ఎందువలనంటే కఠోపనిషత్తులో స్వర్గలోకాన్ని ఈ విధంగా వివరిస్తాడు నచికేతుడు. ఏమంటాడు? స్వర్గలోకే నా భయం కించన్ అస్తి. స్వర్గలోకంలో ఇంత కూడా భయం లేదుట. నా తత్రత్వం నా జరయా బిబేతి. అక్కడ నువ్వు లేవు అంటే మృత్యువు లేదు. కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజుతోనే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నీ భయం లేదు అంటే మృత్యు భయం లేదు, అనారోగ్యం చేస్తుందన్న భయము లేదు. ఉభే తీర్త్వ అసనాయా పిపాసి. అక్కడ ఆకలి దప్పులు కూడా ఉండవు. శోకాతి గో మోదతే స్వర్గలోకే. శోకం ఉండదు, ఆనందమే ఆనందం. స్వర్గలోకం వర్ణన ఇది అని నచికేతుడు చెప్తాడు. ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది అక్కడ ఆకలి దప్పులు ఉండవు అంటాడు. మరి ఇక్కడేమో వీళ్ళు పుడుతూనే సంసారంలో పడ్డారు అంటే ఏది కరెక్ట్ గా తీసుకోవాలి అంటే దీన్ని ఆపేక్షిక సత్యంగా తీసుకోవాలి. అక్కడ కాల వ్యవధి చాలా ఎక్కువ కాబట్టి వారికి ఆకలి వేసే సమయం మన సమయంతో పోలిస్తే చాలా తక్కువ. పైగా సందర్భాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ స్వర్గలోక స్తుతి చేస్తున్నాడు కఠోపనిషత్తులో నచికేతుడు. నచికేతుడిని ఏవైనా 3 వరాలు కోరుకో అని యమధర్మరాజు చెప్తే అతను ఏమడిగాడు? మొదటి వరంగా నా తండ్రి నేను వెనక్కి వెళ్తే నన్ను స్వీకరించాలి, నా మీద కోపం తెచ్చుకోకూడదు అన్నాడు. 2వ వరం సమాజం కోసం కోరాడు. సమాజంలో అందరూ వెంటనే ఆత్మజ్ఞానానికి రాలేరు, మోక్షం కానే ఎవరు కోరరు. అందువల్ల అందరూ ఎక్కువగా ఆశించేది ఏమిటి అంటే స్వర్గలోకం. కాబట్టి ఆ స్వర్గలోకం వర్ణన చేసి అక్కడ భయం ఉండదు, నీ భయం అసలే ఉండదు, అనారోగ్యం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, శోకం ఉండదు, ఆనందమే ఆనందం. అలాంటి ఆనందమైన లోకానికి వెళ్ళాలంటే ఏ వ్రతం ఏ యజ్ఞం చేయాలో అది చెప్పు అని అడుగుతాడు. దాన్ని నాచికేత యజ్ఞం అని చెప్పి దానికి ఉపాసన కూడా జోడించి మరీ వివరిస్తాడు యమధర్మరాజు. కాబట్టి అక్కడ స్వర్గలోక స్థుతి, అందువల్ల ఆకలి దప్పులు ఉండవని చెప్పటమైంది. పైగా మనం ఇప్పుడు చూస్తే ఏదైనా రిలేటివ్ మెరిట్ అంటాం. మనకి రోజులో 3 సార్లు ఆకలేస్తే మన సంవత్సరం వాళ్ళకి ఒక రోజు కింద లెక్క. కాబట్టి వాళ్ళకి ఆకలి దప్పులు రిలేటివ్ గా లేనట్టే అర్థం. ఇంకొక కారణం, ఇక్కడ సంసార వర్ణన గురించి చెప్తున్నప్పుడు దేవతలకు కూడా సంసారం ఉంది అని అర్థం చేసుకోవాలి. సో దేవతలకు ఆకలి దప్పులను అనుభవించడానికి ప్రస్తుతానికి ఇంకా శరీరం లేదు. శరీరం ద్వారానే సుఖ దుఃఖాలను అనుభవించగలరు. అందుకే సృష్టి గురించి చెప్పేటప్పుడు జీవి స్వర్గలోకానికి వెళ్ళి వర్షం ద్వారా భూలోకానికి వస్తాడు. ఆ వచ్చినప్పుడు చెట్టులో ఆ జీవి అంశం ఉంటుంది అని చెప్తారు. మరి ఆ చెట్టుకుండే ప్రారంధ కర్మ, ఈ జీవికి ఉండే ప్రారంధ కర్మ 2 ఉంటాయా? 2 అనుభవించాలా అని ఒక సందేహం రావచ్చు. అక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ జీవి ఇంకా శరీరాన్ని తీసుకోలేదు. ఆ చెట్టు నుంచి అన్నంగా మారి అన్నంగా పురుష బీజంలోకి వెళ్ళి ఆ పురుష బీజం నుంచి స్త్రీ యోనిలోకి వచ్చి జీవిగా రూపుదిద్దుకుంటేనే శరీరం ఏర్పడుతుంది. అప్పుడు ఈ కష్ట సుఖాలు లేదా సంసారం ఆరంభం అవుతుంది. అందువల్ల అది ఇంకా సూక్ష్మ శరీరంగా ఉన్నప్పుడు ఏ విధమైన అనుభవాలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, కష్ట సుఖాలు ఉండవు, పుణ్యపాపాలు అప్పుడు అనుభవించలేదు. అందువల్ల ఇక్కడ ఇంకా ఈ దేవతలు శరీరాన్ని తీసుకోలేదు. అందువల్ల మాకు శరీరాన్ని ఇప్పించు అని దేవతలు
భగవంతుణ్ణి కోరుతున్నాయి. తా ఏనం అబ్రువన్, తా అంటే ఈ దేవతలు, ఏనం పరమాత్మతో, అబ్రువన్ ఇలా చెప్పారు. ఏమని చెప్పారు? ఆయతనం నా ప్రజానీహి. ఆయతనం అంటే ఇక్కడ ఒక స్థూల శరీరం, మాకు ఒక స్థూల శరీరాన్ని ఏర్పాటు చేయి. ఎందువల్ల? యస్మిన్ ప్రతిష్ఠిత అన్నం అదామేతి, అందులో ఉండి ఆకలి దప్పులను తీర్చుకుంటాము అని కోరుతున్నారట పరమాత్మను ఈ దేవతలు. ఉపనిషత్తులకు శంకరాచార్య వారు భాష్యాలు రాశారు. శంకరాచార్య వారి ఈ భాష్యాలకు ఆనందగిరి మళ్ళీ భాష్యం రాశారు. ఆయన ఆనందగిరి రాసిన భాష్యంలో ఆకలి దప్పులను కేవలం ఆకలి దాహంగానే తీసుకోకూడదు అంటారు. స్వస్వ విషయ తృష్ణ అంటారు ఆయన. అంటే ఆయా అంగాలకు సంబంధించిన తృష్ణ. ఉదాహరణకు కన్నుకి ఆకలి ఏమిటి? మంచి దృశ్యం చూడటం. చెవికి ఆకలి ఏమిటి? మంచి శబ్దం వినటం. అంతేగాని అన్ని అన్నం తింటాయి అని కాదు ఇక్కడ అర్థం. వాటి లక్షణం ఏముందో ఆ లక్షణాన్ని వినియోగపరచుకోవాలి అంటే దానికి సంబంధించిన శరీరం కావాలి అని ఇక్కడ అర్థం. తర్వాత మంత్రాల్లోని సారాంశం ముందు చూస్తే అవి అలా అడిగేసరికి పరమాత్మ వారికి ముందు గోవును తెచ్చాట. అబ్బెబ్బే మాకి గోవు చాలదు అన్నారు వారు. తర్వాత వారికి పరమాత్మ గుర్రాన్ని తెచ్చాడు. అవి కూడా మాకు చాలదు అన్నారు. ఎందుకన్నారో మనకు ఆ వివరాలు చెప్పదు. ఇదంతా కథగా సాగుతుంది. కథలో లోతులకు వెళ్ళకూడదు, దానిలోని పాసిబిలిటీస్ ఆలోచించకూడదు అని చూస్తూ వస్తాం. దీన్ని బట్టి దేవతలకు కూడా రాగద్వేషాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇంకా మంచి శరీరం కావాలి అన్నారట. అప్పుడు మనుష్య శరీరం ఇచ్చాడు భగవంతుడు. పురుష అంటే మనుష్య శరీరం ఇచ్చాడు. చాలా బాగుంది అన్నారు వారు. దేవుడు మనుష్య శరీరాన్ని చాలా శ్రద్ధగా చేశారు అంటారు ఆనందగిరి. ఆయనకి ఎలా తెలుసు అని అనకూడదు. తార్కికంగా చూసినా కూడా, విజ్ఞాన శాస్త్ర పరంగా చూసినా కూడా అన్ని జీవరాశుల్లోకి మనిషి శ్రేష్టం, పూర్తిగా పరిణామం చెందాడు అని అంటారు. డార్ఫిన్స్ థియరీ ఆఫ్ ఇవల్యూషన్ ప్రకారం కూడా మనిషిది అల్టిమేట్, మనిషి శరీర నిర్మాణం అల్టిమేట్ అని వస్తుంది. అంతేకాదు మనిషికి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అనేక భాషలు మాట్లాడగలడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. అతనే ఒక చిన్న సైజు పరమాత్మ అని చెప్పవచ్చు. అందువల్ల పురుష శరీరం చూసి దేవతలు శభాష్ అనటమే కాక తక్కిన వారందరూ కూడా శభాష్ అంటారు. ఇప్పుడు దేవతలు శరీరంలో ప్రవేశించబోతున్నారు. కానీ భగవంతుడు చెప్తాడు, నేను ఎలా ఏర్పాటు చేశానో అలా ప్రవేశించండి అని పరమాత్మ వారిని శాసిస్తాడు. వారు అలాగే ప్రవేశిస్తారు. మొదటి అధ్యాయంలో ముందు గోళకం, తర్వాత ఇంద్రియం, తర్వాత అధిష్టాన దేవత చూసాము. ఇప్పుడు అధిష్టాన దేవత నుంచి చూస్తాం. అధిష్టాన దేవత ఇంద్రియంలోకి, ఇంద్రియం ద్వారా గోళకానికి శక్తినిస్తుంది అని చూస్తాం. ఉదాహరణకి అగ్ని ప్రవేశించింది. ఎక్కడ ప్రవేశించింది? నోటిలో. నోటిలో ఎలా ప్రవేశించింది అంటే వాక్కుతో కలిసి ప్రవేశించింది అని అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ ఈ మూడు చూస్తాం, అగ్ని, వాక్కు, ముఖం. ఈ విధంగా గోళకాల ద్వారా దేవతలు వెళ్ళారు అంటే ఆ దేవతల వల్ల ఈ గోళకాలకు శక్తి వచ్చింది అని అర్థం. ఇంద్రియం వ్యష్టిపరంగా శక్తినిస్తే ఇంద్రియానికి శక్తిని అధిష్టాన దేవతలు ఇస్తారు. అప్పుడు ఆకలి దప్పులు మాకేదైనా స్థానాన్ని కల్పించు అని కోరుతాయి. అప్పుడు పరమాత్మ వారికి ఏ స్థానం కల్పించారో చూద్దాం. అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వచ్చే క్లాస్ లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.